జోగులాంబ గద్వాల జిల్లాలో సంఘాల రిజర్వాయర్ నుంచి రాజులు కట్టిన పాత సంఘాల 0.3 టీఎంసీల సామర్థ్యం గల చెరువుకు నీటిని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేలంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గుడ్డెందొడ్డి దరూర్ చెరువు ద్వారా సంఘాల రిజర్వాయర్కు 0.3 టీఎంసీల నీరు వచ్చిందని అన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 0.6 సామర్థ్యమని, గత పాలకులు తప్పుల వల్ల రిజర్వాయర్లో నీటిని నింపుకోకపోయారని అన్నారు. దీనిని గొలుసుకట్టు చెరువు ద్వారా ఫీడింగ్ చేసి 0.3 టీఎంసీల నీటిని నింపడం జరిగిందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా హర్కారా బావి సెంటర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాడి చేశారు. గాయాలపాలైన వారు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తల ఈదుల వీరభద్రంను ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు, కళ్యాణ్ ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా చింతలపల్లి మండలం కేంద్రంలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎంపీపీ భవానీ పవన్ కుమార్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం విధులలో ఉన్న డాక్టర్ను దువ్వ ప్రజ్ఞను ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం సీజన్ వ్యాధుల వల్ల గ్రామాల నుండి రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు. ప్రతిరోజు 80 నుండి 115 ఓపీలు రాస్తున్నట్లు డాక్టర్ ప్రజ్ఞ తెలిపారు. రెండవ విడత గొర్రెలను పంపిణీ వెంటనే ప్రారంభించాలని కోరుతూ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వలిగొండలో స్థానిక అతిథి గృహం ముందు వాల్ పోస్టర్ మరియు కరపత్రంను జిల్లా అధ్యక్షుడు కల్లూరు మల్లేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు కొన్ని డిమాండ్లను పెట్టారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఐడిపిఎల్ కాలనీ సీతారామ కళ్యాణ మండపంలో శ్రీ ఛత్రపతి శివాజీ సేన సమితి అధ్యక్షులు నందన్ దివాకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సమావేశంలో హాజరైన ఆల్ ఇండియా బీసీ కమిషన్ మెంబర్గా నియమితులైన తాలోజీ ఆచార్య మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి ఆల్ ఇండియా బీసీ కమిషనర్ మెంబర్గా నియమించినందుకు ఆనందంగా ఉందని, తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. నిర్మల్ జిల్లా కడమ మండల కేంద్రంలో పరిశుద్ధ కార్మికునిపై దాడిని నిరసిస్తూ కడమ అంగడి బజార్లో పరిశుద్ధ కార్మికుల ధర్నా నిర్వహించారు. స్వామి అనే పరిశుద్ధ కార్మికునిపై ముల్లాఖాన్ అనే యువకుడు దాడి చేశాడని, తీవ్ర పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశాడని బాధితుడు వాపోతున్నాడు. సూర్యాపేట జిల్లాలోని రామరెడ్డి దామోదర్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలో చేరుతున్నారని, గ్రామస్తులను భయపెట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పివివి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ వీఆర్ఓ వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేయబోతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులో లోపాలను కండ్లకు కట్టినట్లు ప్రజలకు చూపిస్తున్నటువంటి దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలు నిలిపివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని, మీడియాకు సంఖ్యలు వేయడం సిగ్గు అని శ్రీశైలం మండలం బీజేపీ సిపిఎం నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీశైలం మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఈ ఛానల్స్ ప్రసారాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హెల్మెట్
హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు కరీంనగర్లో వినూత్న ప్రచారం నిర్వహించారు. హెల్మెట్ వినియోగిస్తున్న వారికి పూలు అందజేసి వినియోగించని వారికి హెల్మెట్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. తెలంగాణ చౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ కేఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా వినియోగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది తలకు గాయాలై మృతి చెందుతున్నారని చెప్పారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివారు ప్రాంతంలో కొందరు అధికార పార్టీ నాయకులు ఎత్తుగా కనబడే గుట్టలను కూడా వదలకుండా వాటి పునాదుల వరకు తవ్వేస్తున్నారు. ఆ గుట్టల ప్రక్కన నివాస ప్రాంతాలను కూడా లెక్క చేయకుండా ఉన్న విద్యుత్ స్తంభాలు చూడకుండా మొరం తవ్వకాలు విచ్చలవిడిగా తవ్విస్తూ అక్రమ సంపాదన చేస్తున్నారు. అక్రమ మొరం తవ్వకాల వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహించగా 5 జేసీబీలు, 6 టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివార్లోని తోళ్లషాపు దగ్గర గ్రామీణ ఎస్ఐ రామసుబ్బయ్య అధ్యక్షతన సిబ్బంది నవాజ్, చంద్రశేఖర్ పాల్గొని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల దగ్గర సరైన పత్రాలు లేని వారికి 12 మందికి జరిమానా విధించారు. అనంతరం గ్రామీణ ఎస్ఐ రామసుబ్బయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాజంపేట గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నీరు వృధాగా పోతున్న అధికారుల నిర్లక్ష్యానికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ బలరాం ఆధ్వర్యంలో చెట్లను, మొక్కలను, పెంటకుప్పలను, పాత ఇళ్లను తొలగించడం జరిగింది. గ్రామ సర్పంచ్ తిమ్మయ్య, గురుమూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. నీటి నిర్వహణలో ఇంటి ముందు పొదలు ఉన్నా తొలగించారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. పహాడీ షరీఫ్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. వేగంతో వెళుతూ ఉన్న కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.